ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, మంచి ముహూర్తం ఎప్పుడుంది? రేపా ఎల్లుండా? ఇంకా జాతకాలే పూర్తిగా చూడకుండా ముహూర్తాల దాకా వెళ్ళిపోతారేంటమ్మా? చిందాకటి నుంచి చూస్తూనే ఉన్నారు కదండి. చూస్తున్నాను నాయనా, కానీ ఎక్కడా ఇంకా వర్కౌట్ కావట్లేదు. గురుడు 7వ ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు 3వ ఇంట్లో ఉందామా పోదామా అని చూస్తున్నాడు. వాళ్ళెవరో మాకు పరిచయం లేదు స్వామి. వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే మాకెందుకు గాని, అసలు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటారా లేదా అది చూసి చెప్పండి. చెప్తా నాయనా, చెప్తా. చూడండి. అమ్మా, మీరు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్న ప్రయత్నం మా అనుకుంటే మంచిది. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? నేననడం కాదమ్మా, వీళ్ళ జాతకాలు చెప్తున్నాయి. వీళ్ళిద్దరికీ ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. పరిహారం ఏమైనా చేయిస్తే? చిన్నపాటి దోషాలుంటే పరిహారం చేయొచ్చమ్మా. ఇవి దోషాలు కావు, అన్ని గండాలే. అంటే ఇద్దరికి పెళ్లి చేయడం కుదరదంటారా? జరిగితే 6 నెలలు తిరిగేసరికి ఆ ఇద్దరు టపా అంటారు. అంతేనా? మరో నెల తిరిగేసరికి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన పాపానికి మీ ముగ్గురు కూడా టపా అంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.